చంపేసిద్దామండి చైర్మన్ గారికి ఒక పైప్ లైన్ వేస్తే వాళ్ళంతా ముచ్చిపోతున్నారు. మాది పైప్ లైన్ తర్వాత అంబాలి తర్వాత ఉమాగారు వెంకటేశ్వరరావు నేను ఇక్కడ నిలబెట్టి మాకు పైప్ లైన్ ఎవరెవరు అందట్లేదు, నీళ్ళు ఎవరెవరు పక్కన రావట్లేదని చూసి మాకు ఈ పంపులు మళ్ళీ అటు పక్క రోడ్డు అన్నీ మాకు తెలుగుదేశం పెట్టించి అదే రకంగా సార్ నేను దయచేసి మిమ్మల్ని ఒక్కటే అడుగు మా పిల్ల పట్టాలి. మేము మమ్మల్ని వచ్చి ఎవరు మీరు లేకండి అని ఖాళీ చేయకోకుండా మాకు అదొక్కటి చేయండి సార్. జీవితంలోకి మేము మర్చిపోయి వాటర్ ఇచ్చారు, మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మా వాళ్ళందరూ దగ్గరుండి వాటర్ ఇప్పించారు. ఇళ్ళ పట్టాలన్నీ గత ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఫస్ట్ లైన్ ఇచ్చాము అక్కడ ఇచ్చాం మాకు ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్. మీకు మేము చాలా వరకు చిన్న వాళ్ళు పనులు చేసి అరే దీరా అత్త రనత రనత పైకి ఏమా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సంక్షేమం అందరికీ అభివృద్ధి మొత్తం కూడా వివరించారు. తల్లికి వందనం వచ్చినాయి అందరికి. అందులో ఉన్న స్కీమ్స్ అన్ని కూడా ఒకసారి మీరు కూడా చూసుకుంటారు. పెన్షన్లు, తల్లికి వందనం, గ్యాస్, ప్రతి ఇంటికి దీంట్లో ఉన్న స్కీమ్లు ఏవేవి వస్తాయో మిగతా ఎందుకు రావట్లేదు దాని ఉంటే సచివాలయానికి వెళ్ళి పెట్టుకోండి, వస్తాయి. వచ్చే స్కీమ్లు ఏమన్నా చూసుకోండి. మాకు పైన మంచి నీళ్ళు సార్, పైన నీళ్ళు 10 కుటుంబాలు మరి బురద బురదగా మరి అంటే ఈ లైన్ ఎక్కట్లేదు సార్, పైపులు వేసారు కానీ ఎక్కట్లేదు. అయితే చీకటిగా ఉంటుంది. వెనక మళ్ళీ 2 స్తంభాలు ఇప్పటి నుంచి అడుగుతున్నాము. లేదంటే ఇక్కడ లోకల్ వాళ్ళు అయినా మేము సొంత రీతులతోనే ఇప్పిస్తాం. అవకాశం ఉంటే చేయండి, లేదంటే మన సొంత డబ్బులు ఒకసారి మేము కావాలంటే మీరు కూడా వచ్చి చూసారు కదా పైకి. ఎందుకు పంపెట్టామంటే కొన్ని కంప్లైంట్ సెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చేసారు. ఎన్నిసార్లు చెప్పా నీకు కూడా. ఇప్పుడు మెయిన్ లైన్ వచ్చింది, మెయిన్ లైన్ నుంచి లాక్కోవచ్చు, ఎంత పైకి లాక్కోవచ్చు, కొంచెం ఓపెన్. మా పిల్లలు కూడా పెద్ద అవుతారన్న ఒప్పు పడితే అన్న, మా పిల్లలు కూడా పెద్ద అవుతారు. అంత ఇబ్బంది పడుతున్నావు పైన నీళ్ళు లేక అసలు చూపిర్రాండి సార్.